హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో సంగారెడ్డి హైదరాబాద్లో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మనకు జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ సంగారెడ్డికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఏ యూనిట్ ఆఫ్ ఆర్మడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో రక్షణ శాఖ పరిధి లోపల ఉన్న దీని లోపల ఎంగేజ్మెంట్ ఆఫ్ జూనియర్ టెక్నీషియన్స్, కాంట్రాక్ట్ అండ్ ఫిక్స్డ్ టెయినర్ కాంట్రాక్ట్ అని ఇచ్చారు. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పరిధి లోపల పనిచేస్తున్న సంస్థ. దీని లోపల మనకు పలు రకాల ఖాళీలు అనేవి ఉన్నాయి. వీటి లోపల జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్, ఎగ్జామినర్ ఇంజనీరింగ్ సంబంధించి అన్రిజర్వ్డ్ 6 వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, ఓబీసీ 2 వేకెన్సీలు, ఎస్సీ 1, మొత్తం 10 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్కి సంబంధించి ఫిట్టర్ జనరల్ సంబంధించి 6 అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 1 ఉంది. మొత్తం 10 వేకెన్సీలు. అన్ని పోస్టులు కలిపి 20 వేకెన్సీలు అనేవి వాటికి సంబంధించి అర్హతలు అవి చూసుకున్నట్లయితే ముందుగా జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్టర్ ఎగ్జామినర్ ఇంజనీరింగ్ సంబంధించి క్వాలిఫికేషన్ ఎన్ఏసీ లేదా ఎన్టీఏసీ ఇన్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ జనరల్ సంబంధించి ఫిట్టర్ జనరల్ లేదా మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, టూల్ అండ్ డై మేకర్, ఎన్ఏసీ ఆర్ ఎన్టీసీ ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దానికి సంబంధించి అడుగుతున్నారు. డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఫైనల్ మార్క్ షెల్ బి యాజ్ ద డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం 10 years ఎక్స్పీరియన్స్, 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. రెమ్యునరేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినర్ ఇంజనీరింగ్ సంబంధించి ఫిట్టర్ జనరల్ సంబంధించి 21,000 రూపాయలు ఉంటుంది. ఇది మినిమం బేసిక్. దీంతో పాటుగా డేర్నెస్ అలవెన్స్ యాజ్ అప్లికబుల్, అదేవిధంగా స్పెషల్ అలవెన్స్ ఉంటుంది 5%, యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% ఉంటుంది. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా అదర్ బెనిఫిట్స్ ఒక 3,000 రూపాయలు మెడికల్ అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సంబంధించి ప్రీమియము అవన్నీ ఉంటాయి. ఇండస్ట్రియల్ క్యాంటీన్ ఉంటుంది, దానికి సంబంధించి కూడా ఉంటుంది. పిఎఫ్ ఉంటుంది, దానికి సంబంధించి వస్తుంది. గ్రాట్యుటీ కూడా ఉంటుంది. సో ఎక్స్గ్రేషియా పేమెంట్ కూడా ఉంటుంది ఏమన్నా ప్రాబ్లం అయితే. అకామిడేషన్ కూడా యూనిట్స్లో వర్కింగ్ సబ్జెక్టుని బట్టి అక్కడ పేమెంట్ ఆఫ్ లైసెన్స్ ఫీజ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ఏవిఎన్ఎల్ అని అక్కడ మనకిస్తారు. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్, సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే రెండుటికి కూడా మనకు ఎన్సీవీటీ మార్క్స్ వెయిటేజ్, దాంతోపాటుగా ట్రేడ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఫిట్ ఆర్ అన్ఫిట్ దానికి సంబంధించి ఉంటుంది. వీటి ఆధారంగా సెలక్షన్ చేసుకుంటారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది కూడా లేదు. నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ కింద తీసుకుంటారు. మినిమం 1 year తీసుకుని తర్వాత ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో మనము ఇది వెబ్సైట్లోంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ని ఫిల్ చేసి మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎంక్లోజ్ చేసి పోస్ట్, ఆర్డినరీ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ 502205 దీనికి ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్కి సంబంధించి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ మనకు May 4th అనేది ఉంది, దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఎక్సెప్షన్ కింద ఉంటారు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేషనాలిటీ, కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్, పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ, పోస్టల్ అడ్రస్. సో డిక్లరేషన్ ఇచ్చి మనకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ పెట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా, ఎక్స్పీరియన్స్ కూడా పెట్టి ఇంక్లూజర్ ఏమేమి చేశారో దానికి సంబంధించి కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Please subscribe my channel and all the best.